ప్రార్థించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తరలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. గడిచిన దినాలు కాచి కాపాడారు. మా ఆయుష్కాలాన్ని పొడిగించి మీరు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు ఆరాధనకు యోగ్యుడవు, ఆశీర్వాదాలకు కారకుడవు. మానవ మాతృలమైనటువంటి మేము ఏ యోగ్యత లేని వారము, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారము. ప్రొద్దున అందంగా వికసించి మధ్యాహ్నం ఎండకు వాడిపోయే గడ్డి పువ్వు లాంటి వాళ్ళము. దేవా, అల్పులమైన మమ్మును ప్రేమించి నీ రూపాన్ని మీరు మాకిచ్చారు, నీ జీవాన్ని మీరు మాకిచ్చారు. ఇంత శ్రేష్టమైన జీవితాలను మాకిచ్చి దేవా, మాకు పోషకుడు, సంరక్షకుడు, వైద్యుడిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేము. కానీ ప్రభువా, ఈ సమయమందు నిన్ను పాడి కొనియాడి స్తుతించి ఆరాధించి ప్రభువా, ఘనత ప్రభావాలు నీకు ఆరోపించాలని మేము ప్రార్థనతో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు ఉండండి నాయన. మాపై నీ ఆశీర్వాదాలు కృమ్మరించండి. ఎందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించగలుగుతారో వారందరికీ నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునట్లుగా, రోగులు స్వస్థత నొందునట్లు, బలహీనులు బలము పొందుకున్నట్లు, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందునట్లు, దురాత్మ శక్తుల చేత పీడింపబడేటువంటి వారు నాయనా దురాత్మ శక్తులపై, సైతాను ప్రభావములపై గెలుపును సాధించగలుగునట్లుగా నీ శక్తిని ప్రతి వారికి అనుగ్రహించండి. దేవా, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ఇలాంటి ఆత్మానందాన్ని ప్రతి వారు సొంతం చేసుకునే గొప్ప స్థితిని, అంతస్తును వారికి ఇచ్చి దేవానికి వందనాలు. కాలాంతమందు నిత్యత్వములో నీతో కలిసి యుగయుగములు రాజ్యమేలే భాగ్యము ప్రతి వారికి దయచేయమని యేసు శ్రేష్ఠ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. ప్రియులారా, మనందరికీ పరిచయం ఉన్నటువంటి పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట పాడుతూ ఉండగా మీరందరూ కలిసి మాతో పాడుతూ ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా అన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా అన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, మాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలయ్యే, మాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయ్యే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం.
ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలు ప్రభుతో నిత్యముందుము, రాకడలు ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము, మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం అందరం కలిసి పాడి ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును ఆరాధించడం ద్వారా
మనకు విస్తారమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి అనే విశ్వాసం కలిగి ప్రభువుని ఆరాధన చేద్దాం. తీసేస్తావా ముందు మాటలు? తీస్తావా? ఓకే, పాడబడమా? ఓకే. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, పూర్ణ మనస్సుతో ఆరాధింతుం పూర్ణ బలముతో, ప్రేమించేదం పూర్ణ మనస్సుతో ఆరాధింతుం పూర్ణ బలముతో, ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా, ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు పూర్ణ బలముతో, ప్రేమించేదం పూర్ణ మనస్సుతో ఆరాధింతు పూర్ణ బలముతో, ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. పూర్ణ మనస్సుతో ఆరాధితుం పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధితుం పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితుం ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితుం ఆసక్తితో. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా, యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా. పూర్ణ మనస్సుతో ఆరాధింతుం పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతుం పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధితుం
ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధితుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధితుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఆరాధిందాం ఆరాధన 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 హల్లెలూయా 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 Thank you, Holy Spirit. We praise your name, Lord Jesus. Hallelujah, 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 hallelujah. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మన మనస్సులలో ప్రభువుని నింపుకొని, ఆయనే మన క్షేమాధారమైన దేవుడు, ఆయన మనలను నడిపించుచున్నాడు. మహోపకారములతో ఉపకారములతో ప్రభు మనలను ఉద్ధరించుచున్నాడు గనుక ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చలేము గనుక ఆయన మన నుండి కోరుకుంటున్నటువంటి స్తుతి అర్పణ స్తోత్రార్పణ ప్రభువుని కొనియాడుటకు ఆయనను స్తుతించుటకు హల్లెలూయా మనము సమర్పణ కలిగి ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ఈ ఆరాధన సమయంలో ఇంతవరకు మా పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా. ఇకను నీ వాక్య అధ్యయనంలో మీరు మాకు తోడుగా ఉండి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మేము ఈ ఆదివారపు ఆరాధనలో పొందుకొనుటకు కృపనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మహాదేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుని ఉచితమైన కృపలో గడిచిన దినాలు ప్రభు మనలను కాపాడి సజీవుల గుంపులో ఉంచి ఆయనను స్తుతించే ఆధిక్యతను మనకు అనుగ్రహించినందుకు ప్రభువును మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం. నేటి వాక్య అధ్యయనం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 39వ సంకీర్తన చివరి వచనమైనటువంటి 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలు మమ్మల్ని మీరు కాచి కాపాడారు. మా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ సుదినాన్ని ఇచ్చారు. ఈ దినమందు మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మీ ఏర్పాటులో మమ్మల్ని ఉంచుకొని సజీవులుగా భూమి మీద నిన్ను ఘనపరిచే స్థితినిచ్చారు. స్తోత్రాలు. మీరు చేసిన మేలులన్నిటినీ తలపోసుకొనుచు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. విడువను ఎడబాయనని వాగ్దానం చేసి మమ్మల్ని నీ కాపుదల్లో భద్రపరిచారు. దేవా, ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలో నీ వాక్యమును నేర్చుకొనవలెనని ప్రభువా నీ గ్రంథాన్ని తెరుస్తూ ఉండగా వాక్యములో నుంచి మాతో మాట్లాడండి. మాలో ప్రతి వారికి వినగల చెవి, గ్రహించే మనస్సు అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులను తెరవండి. మహిమా ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. నాతో కలిసి ఆమెన్ అని చెప్పిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. పిల్లరా, భూమి మీద దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు లెక్కింపశక్యము కానన్ని. తల్లి గర్భములో పిండముగా రూపొందింపబడుతున్నది మొదలుకొని పిల్లరా మన జీవిత అంతము వరకు కూడా ప్రభువు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రభువు సృష్టిని కలుగు చేసినటువంటి ఆ బైబిల్ ప్రారంభ పుటల్లోనికి మనము వెళ్ళినట్లయితే కలుగునుగాక అనే మాటతో ప్రభువు సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన సృష్టికర్తగా ఈ సమస్తాన్ని కలుగు చేసిన తరువాత మనిషిని కలుగు చేశాడు. మనిషికి ఏమి అవసరమో
వాటినన్నిటినీ ఆయన ముందుగానే కలుగు చేశాడు. గనుక మానవాళిని దేవుడు ప్రేమించినటువంటి విధానము ఆయన సృష్టి క్రమంలో మనం చూడగలుగుతాం. ఆయన పక్షులను, పశ్వాదులను, జీవకోటిని సృజించినా కూడా వాటన్నిటినీ ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని మనిషికి ఇచ్చి సృష్టి మీద ఆధిపత్యాన్ని మనిషికే అనుగ్రహించగలిగాడు. అలాంటి ఆధిపత్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన రూపములో నరుని నిర్మించినట్లుగా మనము చూడొచ్చు. గనుక మానవ జీవితము చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది యావత్ భూమి మీద. గనుక ఈనాడు మనిషి భూమి మీద ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. నోవహు దినాలు వచ్చేటప్పటికి భూమి మీద నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అని దేవుడు చూచి, పిల్లరా, భూమిని నాశనం చేయడానికి, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి మానవ కోటిని నశింప చేయడానికి ఆయన జలప్రలయం రప్పించాడు. జలప్రలయం రప్పించడానికి దేవుని కోపమే కారణం అయినప్పటికీ కూడా ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు. నోవహుతో ఓడను కట్టమని చెప్పాడు. ఆ ఓడను కట్టేటప్పుడు ఆ ఓడలోనికి కావలసిన సమస్తమును సమకూర్చుకోమని చెప్పాడు. పిల్లరా, 120 సంవత్సరాలు నోవహు నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ప్రజలు వారి కార్యక్రమాల్లో పిల్లరా తీరిక లేనటువంటి పనిపాట్లతో గృహాలు కట్టుకుంటూ, పెండ్లిండ్లు చేసుకుంటూ, దేవుడు అనేటువంటి ఆలోచన బొత్తిగా లేకుండా వారు దేవుణ్ణి మరిచినటువంటి వారై, వారు దేవుణ్ణి మహిమపరచకుండా సొంత ఆలోచన చొప్పున జీవించిన వారు ఉన్నారు. గనుక వారికి క్షేమాన్ని కలిగించేటువంటి నోవహు ఓడ ఎదురుగా నిర్మాణం అవుతూ ఉన్న ఓడలోనికి రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. గనుక ఎవరు ఓడలోనికి రాలేదో వారు జలప్రలయంలో నాశనమైపోయారు. నోవహు మరి 7 మాత్రమే ఆ జలప్రలయంలో ప్రాణాలతో మిగిలి ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. పిల్లరా, ఈనాటి సంఘము దేవుని యొక్క ఏర్పాటులో రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఈ రాబోతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి మనలను తప్పించగలిగినదై ఉంది. గనుక భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రభు మనకు మంచి అవకాశం ఇచ్చారు. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూనే మనము జీవించవచ్చు. సంతోషకరమైన పరిస్థితుల్లో, ఆనందదాయకమైన పరిస్థితుల్లో మనం జీవించడానికి ప్రభువు ఏం అభ్యంతరం చెప్పడం లేదు. కానీ జీవించిన ఈ జీవిత కాలంలో మనలను సృజించి, మనలను పోషించి, మన కొరకై, మన పాప ప్రక్షాళన కొరకై సిలువలో ప్రాణం పెట్టిన ప్రభుని యొక్క ప్రేమను ఎరిగి జీవించాలని మాత్రమే ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఎక్కువగా మనకు వినబడే మాట ప్రేమ. పిల్లరా, కుటుంబంలో, సమాజంలో మనకు వినబడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ప్రేమ. ఈ మధురమైనటువంటి పదం పిల్లరా, 2 వ్యక్తుల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, అన్నదమ్ములకు మధ్య, మేము ఒక ఇంటి వారము, రక్త సంబంధులము అని, మేము ఒక భాష మాట్లాడే వాళ్ళము, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళము అని మనుషుల మధ్య ప్రేమ ఎంతగానో పెంపొందింప చేసుకునే ప్రయత్నంలో మనిషి ఉన్నాడు. ఇలాంటి ప్రేమానుబంధాలు మనిషి కలిగి ఉండాలన్నదే దేవుని సంకల్పం. కానీ ఈ యొక్క అనురాగాలను కాపాడుకునే ప్రయత్నంలో పూర్తిగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం అనేది దేవుని మనసుకు ఆవేదన కలిగించే విషయమై ఉంటా ఉంది. గనుక ఈ 39వ కీర్తన సందేశాత్మకమైన కీర్తన. ఈ కీర్తనలో దైవజనుడు దావీదు గ్రంథస్థం చేశాడు. యెదూతూను చేత ఈ పాట పాడించాడు. ఈ కీర్తనలో 3వ వచనంలో దావీదు చెప్తున్నాడు,
నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నమ్ముకొని ఉన్నాను అని కీర్తనాకారుడు ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తూ తన జీవిత కాలము ఎలాంటిది, ఎంత పరిమాణాన్ని కలిగి ఉంది, అసలు దాని అంతము ఎట్లుంటుందో అని భక్తుడైనటువంటి దావీదు దేవుడు అనుగ్రహించిన తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ 39వ కీర్తన ఈ కడవరి దినాల్లో మనలను కూడా ఆలోచింపచేయునదై ఉన్నది. పిల్లరా, ప్రతి మనిషి పుట్టిన తరువాత ఆయన ఎంతకాలం బ్రతుకుతాడు, అసలు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనే వాటి గురించి ఆలోచన లేకుండానే జీవిస్తూ ఉంటాడు. పుట్టిన వాళ్ళు ప్రియరా పసిప్రాయంలోనే చనిపోయిన వారు ఉన్నారు. పుట్టినవారు యుక్త ప్రాయంలోనికి వచ్చి యవ్వన స్థితిలోనికి వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. కొందరైతే అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం 100 సంవత్సరాల పైనే జీవిస్తూ ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. ఇలా అనేకులు రకరకాలుగా వారి జీవితాలను చాలిస్తూ ఉన్నారు. భూమి మీద జన్మించిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారే. దావీదు భక్తుడు సొలొమోనుతో తన కుమారునికి రాజ్యాధికారాన్ని ఇస్తూ ఒక మాట చెప్పాడు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గమును నేను వెళ్ళుచున్నాను అని. ఈ భూలోకములో జన్మించిన వారు ఎవరో, వారు ఎంత యోగ్యులైనా, ఎంత ధనికులైనా, జ్ఞానులైనా, ఎంత ఆరోగ్యవంతులైనా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గనుక మరణం తరువాతి జీవితాన్ని గురించి క్షుణ్ణంగా ప్రతివారు తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది. మన తెలుగు వాళ్ళు ఆయా సందర్భాల్లో ఇలాగూ చెన్నై పట్టణం వెళ్ళడం, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళకి ముందు కొంచెం టెన్షన్ ఉంటుంది. ప్రాముఖ్యమైన బాధ ఏంటంటే భాష రాని పరిస్థితి. చెన్నై వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరూ తమిళ్ మాట్లాడతారు. మరి మనకు తమిళం రాకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తెలుసుంటే, అరబిక్ భాష మాట్లాడే విధానం తెలుసుంటే వారికి చాలా చక్కటి పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేయగలుగుతారు. గనుక చాలామంది భాష నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. 30 రోజుల్లో తమిళం నేర్చుకునే పుస్తకం కొంటారు, అరబిక్ లాంగ్వేజ్ నేర్చుకునే పుస్తకాలు కొంటారు. కారణం వెళ్ళబోయే చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి ఆలోచన. పిల్లరా, మనుషులమైనటువంటి మనము వెళ్ళబోయే స్థలము ఎలాంటిది, మనం క్షేమంగా ఆ ప్రదేశాన్ని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది అని కీర్తనాకారుడు దావీదు ఈ 39వ కీర్తనలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గనుక మనిషి మరణించిన తరువాత ప్రియులారా, వారి యొక్క క్రియలను బట్టి 2 జవాబులు వారికి అనుగ్రహించబడతాయి. 1 పరలోకము, మోక్షము. 2
నరకము అనే రెండవ మరణము. ఒక ఐశ్వర్యవంతుడు తన జీవితకాలంలో కావలసిన అన్నిటినీ సమకూర్చుకున్నాడు. నాలాంటి ఒక సువార్థికుడు ఆ ఐశ్వర్యవంతుని దర్శించినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమేమి కలిగి ఉన్నారు అని అంటే, ఇంచుమించు సువార్థికుడు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ ఉన్నాయనే సమాధానం చెప్పాడు. ధనధాన్యాలు ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, పదవి పలుకుబడి ఉంది. లేదు అనే సమాధానం ఇవ్వవలసిన అంశం ఏమీ లేకుండా అన్నిటికీ కూడా ఉన్నాయి అనే సమాధానం చెప్పాడు. అప్పుడు సువార్థికుడు ఆయనను అడిగినటువంటి ప్రశ్న, మీరు మరణిస్తే పరలోకంలో ఉండడానికి మీకు చోటు ఉందా అని. దానికి మాత్రం ఆయన అందును గూర్చినటువంటి సమాచారమే నాకు తెలియదు అన్నట్లుగా లేదు అని సమాధానం చెప్పాడు. ఎన్నో విషయాల్లో ఐశ్వర్యవంతులైన మీరు, కలిగి ఉన్న మీరు పరలోకంలో చోటు లేదని చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది అని సువార్థికుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము సత్యము గనుక, దేవుని వాక్యము వెలుగుమయమైనది గనుక, ప్రియులారా, దేవునికి మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియచేయునది సువార్త గనుక, మంచి మనస్సుతో మనస్సాక్షి కలిగి సువార్త వింటే ఎవరైనా యేసును తమ సొంత రక్షకునిగానే అంగీకరించగలుగుతారు. భారతదేశంలో కూడా పిల్లర అనేక మంది సత్యాన్వేషణ కలిగినటువంటి వారు, సత్యం కొరకు వెతుకులాడుతున్నటువంటి వారు అనేక గ్రంథాలు చదివి బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పటికీ బైబిల్లో ఉన్న సత్యాన్ని వారు గ్రహించగలిగారు. అలాగూ గ్రహించిన వాళ్ళల్లో బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు ఎంతో ఉన్నారు. సత్యాన్ని తెలుసుకున్నారు, ప్రభువుని అంగీకరించారు, వారి జీవితాలకు సార్థకతను సమకూర్చుకుని వారు తమ జీవితాలను చాలించగలిగారు. మనం భూమి మీద పుట్టిన తర్వాత మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపు మనకున్నటువంటి ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. ఎవరైనా వారి జీవితం చాలా సుదీర్ఘమైందే అని అనుకుంటారు, కానీ మరణం అకస్మాత్తుగా మనుషుల మీదకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భయానకమైన పరిస్థితులు మానవాళిని అధైర్యపరుస్తూ ఉన్నటువంటి ఈ చీకటి దినాల్లో, అంత్య దినాల్లో, దుర్దినాల్లో దేవుడు తన వాక్యాన్ని మన వరకు పంపిస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు తన సంకల్పాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ నాశనం అవ్వడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మానవాళికి దేవుడిచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి అద్భుతమైన గ్రంథము. బైబిల్ దేవుని మనస్సు. ప్రియులారా, ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్, బైబిల్ ఈజ్ ఏ లివింగ్ పర్సన్ అని. ఎందుకనంటే బైబిల్ గ్రంథము మన చేత చదవబడ్డం మాత్రమే కాదు, కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనలను చదవగలిగిన శక్తి కలిగినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. నిజంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి ఫీలింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయనంటే, ప్రతివారు బైబిల్ చదివి తీరాల్సిందే. ప్రియులారా, యేసు ఎవరు అనేది మనం తెలుసుకుంటే మనం ఎవరమో మనకు పూర్తిగా అర్థం కాగలుగుతుంది. నేనెవరో నాకు తెలియదా అని అంటే, చేతులారా వారి ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకునేవారు లేరా? చేతులారా వారి జీవితాన్ని వారే పాడు చేసుకునేవారు లేరా? చేతులారా వారి ప్రాణాన్ని వాళ్ళే తీసుకుంటున్న వారు లేరా? ఎందుకు ఇలా జరుగుతుంది సమాజంలో అంటే, వారెవరో వారికి అర్థం కాలేదు. వారి జీవితం ఎంత భావగర్భితమైనదో వారు ఒక అవగాహన లేకుండానే జీవించారు. గనుక బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, నీ జీవితం యొక్క పరమార్థాన్ని నీకు వివరించగలుగుతుంది. గనుక యేసు అంటే ఎవరో మనము తెలుసుకోవలసింది. తెలియక
సౌలుగా క్రైస్తవులను హింసించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు క్రైస్తవులన్నా క్రీస్తును గూర్చిన విషయాలన్నా వినడానికి చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవాడు. అతడు ధర్మశాస్త్రానుసారమైనటువంటి భక్తిలో ఉన్నవాడే, పరిసయ్యుడే. కానీ యేసును గూర్చినటువంటి విషయాలు ఆయనకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే యేసులో ఉన్నటువంటి ప్రేమ, యేసు వలన మానవాళికి కలుగుతున్న దీవెనలు, ప్రయోజనాలు అతగాడికి తెలియదు. కనుక క్రైస్తవుల్ని హింసించడం ఏదో దైవభక్తిలాగా అతడు అనుకుంటూ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు, సిరియా దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో దైవ దర్శనం అతనికి అనుగ్రహించబడింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అనే మాట వినగానే ఆ క్షణంలోనే సౌలు ఎంతగా మారిపోయాడనంటే, ప్రభువా నీవెవడవు అని అడిగాడు. ప్రభువా అని అన్నాడు అని అంటే, అంతవరకు తన ఆలోచనలతో నడిపించబడిన వాడు, తనదైన మార్గములో జీవించినటువంటి వాడు, తనకు దర్శనమైనటువంటి ఆయనే జీవంగల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన చేత నేను పరిపాలించబడాలి, ఆయన ఆధిపత్యానికి నేను ఒప్పుకోవాలి, నేను ఆయనను ఆరాధించవలసిన వాడనే అనే అద్భుతమైన తీర్మానాలతో అదే క్షణంలో ప్రభువా నీవెవడవు అని అడిగాడు. వెంటనే క్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడాడు, నీవు హింసించుచున్న క్రీస్తును అని. ప్రియులారా, సౌలు పౌలుగా మార్చబడి మనుషులను హింసించడానికి, క్రైస్తవులను హింసించడానికి ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతున్నటువంటి తాను బాప్తిస్మం పొంది క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడకుండా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పే అంత ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడుగా జీవించాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు భూమి మీద ఎవరైనా క్రీస్తును ద్వేషించేవారుగా ఉంటే గనుక వారికి క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆయన మానవాళికి చేసిన ఉపకారాలు తెలియకనే వారు ఇంకా క్రీస్తును ద్వేషించేవారుగా ఉంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రేమ ఎంతో స్పష్టంగా వివరించబడింది. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని 1 యోహాను పత్రికలో వ్రాయబడినటువంటి మాటలు మనం ఎరుగుదుము. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని. పిల్లరా, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ గ్రీక్ భాషలో అగాపే అనే పదంతో చెప్పబడింది. తెలుగు భాషలో ప్రతి అనుబంధాన్ని, అనురాగాన్ని కూడా ప్రేమ అనే మాటతోటే చెప్తూ ఉన్నారు. కానీ గ్రీక్ భాషలో సోర్జో అని, లేకపోతే అగాపే అని ప్రేమలకు రకరకాల పేర్లు తెలియచేయడం జరిగింది. స్నేహితులకు మధ్య ఉండేటువంటి ప్రేమ, లేకపోతే బంధుమిత్రులకు, భార్యాభర్తలకు మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇందులో అగాపే అనేటువంటి పదం ఏదైతే ఉందో దాని భావం ఏంటనంటే ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సమస్తాన్ని మానవాళి కొరకు ధారబోసినటువంటి ప్రేమ. మానవులను రక్షించడం కోసం పరమును విడిచి, పరలోకాన్ని విడిచి, పాపలోకంలో మట్టి మనుష్యుల మధ్య జీవించడానికి ఇష్టపడి వారిని రక్షించడం కోసం వారి చేతనే ద్వేషింపబడి వారి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ అగాపే ప్రేమ. గనుక భూమి మీద మనకు అయిన వారు, బంధువులు, స్నేహితులు ఎందరో ఉన్నప్పటికీ కూడా
వారందరిలో ఉన్నతమైన స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలి అని అంటే, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుకి ఇవ్వాలి. ఆయన నరకాగ్ని నుంచి మనల్ని తప్పించగలిగిన వాడు. భూమి మీద మనము అనుభవించే జీవితము చాలా స్వల్పమైనది, అల్పమైనది. ఈ జీవితంలో సత్యాన్ని మనం గ్రహించి మంచి చేసిన వారుగా ఉంటే జీవ పునరుద్ధానానికి లేపబడతామని, మనము అసత్య సంబంధులుగా ఉండిపోయి సమాజానికి మంచి చెయ్యలేనటువంటి దుస్థితిలో ఉన్నవారమైతే తీర్పు పునరుద్ధానానికి లేపబడతామని ప్రభువైన యేసు తెలియచేశారు. గనుక దావీదు ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు చెప్తున్నాడు, నా హృదయంలో చాలా మంట కలుగుతూ ఉంది అని. నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో చాలా ఆవేదన కలుగుతూ ఉంది అని దావీదు చెప్తా ఉన్నాడు. గనుకనే దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప ఆయనకు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితాన్ని మనం ఎలా జీవించగలుగుతున్నామో చాలా విచిత్రంగా, వారికి ఇవ్వబడిన ఉద్యోగానికైనా న్యాయం చేయకుండా, వారి కుటుంబానికైనా న్యాయం చేయలేకుండా, చివరికి తమకు తాము కూడా న్యాయం చేసుకోలేకుండా జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కారణం, దుష్టుడు వారిని అలాగూ ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలు బంగారు భవిష్యత్తులోనికి వెళ్ళాలి, వారు చాలా బాగుండాలి అని తల్లిదండ్రులు బిడ్డల కొరకు మంచిని బోధిస్తూ ఉంటే దానిని వినడానికి సిద్ధ మనస్సు లేనటువంటి నేటి యువతరం, దేవుని బిడ్డలారా, ఉపాధ్యాయులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు మంచి మాటలు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు వాటిని ఇష్టపడకుండా, అవి వినడానికి మాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నట్టుగా అసహనాన్ని వ్యక్తం చేసేటువంటి మనుషులు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ దేవుని ఉపదేశాన్ని మనము త్రోసివేయడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఈరోజు రేపు మనం క్షేమంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి మాటలు కాదు. నిత్యత్వంలో, రాబోయే యుగాలలో క్షేమమును కలిగి నిత్య నరకాగ్నిలోనికి మనము వెళ్ళిపోకుండా దేవుని చెంత, దేవుని కౌగిట్లో మనం ఉండడానికి మనకు అర్హతను కలిగించేవి దేవుని మాటలు. జన్మ కర్మ పాపముల చేత పట్టి పీడింపబడుతున్నటువంటి మనము పాప క్షమాపణ పొందకుండా మనము మోక్షపురిని చేరలేము. గనుక ప్రభువైన యేసు కోడెల రక్తము, గొర్రెల రక్తము, పశువుల పక్షుల రక్తము వలన పాప క్షమాపణ కలుగదు. గనుక ఆయన తన రక్తాన్ని మన కొరకు సిలువలో దారబోసి ఎంత గొప్ప రక్షణ మనకిచ్చారు. ప్రియులారా, విషయాలు మనకు పూర్తిగా అర్థం కావడానికి బైబిల్ గ్రంథాన్ని మనం సంపాదించుకోవడం మంచిది. భూమండలంలో ఎక్కడ ఆరిన నేల ఉందో, ఎక్కడ మనిషి మనుగడుందో, ఏ భాషకు లిపి ఉందో ఆ భాషలో బైబిల్ ముద్రించబడి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. గనుక బైబిల్ గ్రంథము మన జీవితంలో ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని కలుగు చేయడం మాత్రమే కాకుండా మన సమస్తమైన పరిస్థితులలో గొప్ప మార్పును కలుగు చేయగలుగుతుంది. బైబిల్ గ్రంథము ఆశీర్వాదాల ఊట. దేవుడు ప్రారంభంలోనే మనిషిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపి పరిపాలన చేయండి అనే మొదటి ఆశీర్వాదంతో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 8,000 ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు కావలసిన ఆశీర్వాదం ఏదో రాయమంటే ప్రియులారా, మనం ఎప్పుడు ఆ ప్రయత్నం చేసి ఉండము. కానీ మనం పెన్ పేపర్ తీసుకుంటే కొన్ని రాయగలం. మా ఆరోగ్యం బాగుండాలి, మా మానసికమైన పరిస్థితులు బాగుండాలి, మా యొక్క బిడ్డల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడాలి అని మనకున్నటువంటి ఆలోచనలు
రాస్తూ 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 పోతే ఎన్ని రాయగలరో కానీ వందల వేల ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో ప్రభువు దాచి ఉంచాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వాక్యము 2 రకాలుగా ఉంది. ఒకటి రేమా, 2 లోగోస్. రేమా అనగా పలకబడిన వాక్యము, లోగోస్ అనగా వ్రాయబడిన వాక్యము. ప్రియులారా, మనము వ్రాయబడిన వాక్యాన్ని మాత్రమే బైబిల్ గ్రంథంలో కలిగి ఉన్నాము. కానీ పలకబడిన వాక్యాలు, విషయాలన్నీ వ్రాయబడితే అలాగా వ్రాయబడినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకమైన చాలదని నాకు అనిపిస్తుంది అని యోహాను సువార్తలో అపోస్తలుడైన యోహాను తన సువార్తను ముగిస్తూ రాసినటువంటి మాటలు. గనుక బైబిల్ ఆశీర్వాదాల గని. దీవించబడాలనుకుంటున్నాను, ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాను అని అంటే ప్రియులారా, ఈ సత్యవేద గ్రంథాన్ని మనం సంపాదించుకోవడం ఎంతో అవసరము. గనుక కీర్తనాకారుడు తన జీవితాన్ని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అసలు నేను ఎంతకాలం భూమి మీద ఉంటానో, నేను ఎంతకాలం జీవిస్తానో, అసలు నా అంతం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని ఈ కీర్తనలో అతడు రాస్తూ ఉన్నాడు. గనుక ఏ సమయంలోనైనా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళొచ్చు. గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితానికి సార్థకతను సమకూర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించారు. నిండు యవ్వన ప్రాయంలో ఆయన తనను తాను సిలువకు అప్పగించుకుని ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు. ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన తన శిష్యులైన వారికి 40 రోజులు భూమి మీద కనబడుతూ, వారు చూస్తుండగానే బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి, వారు చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు భూమి మీద చేసినటువంటి కార్యాలు ఎన్నెన్ని. మానవాళికి సత్యాన్ని బోధించాడు, పరలోకపు తండ్రి ప్రేమను ఆయన చూపించాడు, పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ప్రబోధించాడు, ప్రేమతత్వాన్ని ప్రకటించాడు. శత్రువును సైతం ప్రేమించమని చెప్పి శత్రువుకి ప్రేమను చూపించడం అనేది అసాధ్యం కాదు, సాధ్యమని కార్యాచరణలో రుజువు చేశాడు. యేసు ప్రభు వారి జీవితంలో పాపాలను క్షమించి, రోగులను స్వస్థపరిచి, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదలనిచ్చి, మరణించిన వారిని సైతం తిరిగి లేపి, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం ద్వారా కలిగేటువంటి రక్షణను గురించి ప్రపంచమంతా కూడా సువార్త ప్రతిధ్వనించేలాగా ఆనాడి ఆయన ప్రణాళికను సిద్ధం చేసి అపోస్తలులను, ఆయన శిష్యులను తీర్చిదిద్ది ప్రేమతత్వం ద్వారా మనుష్యులను రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా వారిని చెయ్యాలని ప్రభు అయిన యేసు తెలియచేశారు. ఆయన 33.5 సంవత్సరాల జీవితం వెరీ షార్ట్ లైఫ్ అని మనం అనుకోవచ్చు. బైబిల్లో మెతూషెల లాంటి వాళ్ళు 969 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. నేటి కాలంలో ఆరోగ్యం బాగుండి దేవుని కృపలో మంచి ఆయుష్కాలాన్ని సంపాదించుకుని చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతుకుతున్న వారు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ సుదీర్ఘ జీవితంలో మనము ఏం సాధించుతూ ఉన్నాము, ఎలాగూ జీవిస్తూ ఉన్నాము. భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహా వ్యక్తిగా వివేకానంద స్వామి గారిని గురించి ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆయన కూడా 30 సంవత్సరాలే బ్రతికాడు. ఈ విషయం మీకు తెలుసా? ఆయన 30 సంవత్సరాల లోపే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సర్వమత సమ్మేళనంలో చికాగోలో ఆయన ప్రకటించాడు. దైవభక్తిని అలవరుచుకున్నాడు. ఆయన భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించి
తన షార్ట్ లైఫ్లోనే తన జీవితానికి సార్థకతను సమకూర్చుకున్నాడు. గనుక దావీదు తన జీవితంలో ప్రభువును అడుగుతున్నాడు, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నన్ను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము అని. దేవుని కృప, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత నాకు కావాలని ప్రభువును అడుగుతూ ఉన్నాడు. గనుక దేవుడు మనకిచ్చినటువంటి జీవితం చాలా విలువైంది, ధన్యమైంది. స్వాతంత్రంలో, భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడంలో మహాత్మా గాంధీ చాలా కృషి చేసి బైబిల్ ఉపదేశాలను ఆయన అంగీకరించి, క్రీస్తు ప్రేమతత్వాన్ని అంగీకరించి ఆయన క్రీస్తు అడుగుజాడల్లో నడిచాడు. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చి ఆయన మహాత్ముడయ్యాడు. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక అద్భుతమైన పుస్తకం మహాత్మా గాంధీ గారు రచించడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము నా ఫేవరెట్ చాప్టర్ అని ఆయన చెప్తూ ఉండేవారు. గనుక మహాత్ములు అనబడిన వారు, జీవితపు విలువలు ఎరిగినటువంటి వారు ఎవ్వరూ బైబిల్ని ద్వేషించలేకపోయారు. గనుక ఈ జీవిత కాలంలో మనము మనవారికే కాకుండా సమాజానికి, లోకానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండి మన జీవితాలకు సార్థకతను సమకూర్చుకోవాలి అనేది బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకనే ప్రభు చెప్పారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని. ఇప్పటికే ప్రపంచం మీదకి చాలా భయానకమైన పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. క్రీస్తు రెండవ రాకడ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఏర్పడబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, వెలుగు అని చెప్పబడిన, ఉప్పు అని చెప్పబడినటువంటి సంఘము ఎత్తబడుతుంది. గనుక ఇక లోకంలో చీకటి అనుభవాలే కలుగుతాయి. ప్రియులారా, రుచికరమైనటువంటి అనుభవాలన్నీ తొలగిపోయి చేదైన అనుభవాలే మిగులుతాయి. గనుక ప్రతివారు యేసును అంగీకరించండి, యేసులో ఉన్నటువంటి సత్యాన్ని, వెలుగును తెలుసుకోండి, మీ జీవితాలకు సార్థకతను సమకూర్చుకోండి. ప్రభు యొక్క నామ మహిమార్థమైనటువంటి సాక్షులుగా నిలవండి. ప్రభు మీ పక్షంగా తన కృపను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక నూతనమైన తీర్మానాన్ని మీరు తీసుకుంటే నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు సృష్టించిన ఈ సృష్టిలో జీవరాశులను, పక్షులను, పశువాదులను నీవు ఉంచావు. సమస్తము మానవ క్షేమము కొరకే మీరు నిర్మించారు అని మేము తెలుసుకున్నాము. మేము లేక మునుపే మమ్మను ప్రేమించి మాకు కావలసిన వాటిని సిద్ధపరిచిన నీ ప్రేమ గొప్పది. ప్రభువా మా తండ్రి, ఇదిగో మానవాళిని రక్షించడానికి నీవు సిలువ మీద ప్రాణం పెట్టావు అనే సువార్తను చాటించడానికి మీరు కృపనిస్తూ ఉన్నారు. ఒకవేళ మనుషులు నాయన తమ జన్మ ఎంత విలువైనదో ప్రభా, వారి జీవితములు ఎంత భావగర్భితమైనవో తెలియక దేవా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నారేమో. ఎవరైనా ఈ సందేశాన్ని వింటూ ఉన్నప్పుడు నా జీవితంలో నూతనమైన వెలుగు, ఆశీర్వాదం నింపబడాలి అని కోరికతో నీ సన్నిధిలో నీ కృప కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉంటే ప్రతి వారిని దీవించండి, కనికరించండి, రక్షణానుభవంలోనికి నడిపించండి. నీ కాపుదలలో ప్రతి వారిని బలపరిచి దుష్టుడైన సాతాను నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సంబంధులుగా ప్రతి వారిని చేయండి, పరిశుద్ధాత్మ వరాలతో వెలిగించండి. విద్యార్థుల చదువుల్లో గొప్ప జ్ఞానం అనుగ్రహించి ప్రజ్ఞాశాలులుగా చేయండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించండి. వివాహ వయసు వచ్చిన వారికి చక్కటి వివాహములు జరుగునట్లుగా కృపనిచ్చి
గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. ఆర్థికమైన సమస్యలతో తలడిల్లుతున్న వారికి ఆర్థిక పరిపక్వతనివ్వండి. రోగులకు స్వస్థతనివ్వండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదలను దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి హృదయవాంఛను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో నీ వెలుగును వికసింపచేయండి. విషపురుగులు, క్రూర మృగాలు, దుర్జనులు, దుష్ట శక్తులు, ప్రకృతి వైపరీత్యాల బారి నుంచి కాపాడండి. క్షేమమును ప్రతి వారి జీవితాల్లో పెంపొందింప చెయ్యమని దేవా ప్రతి వారి హృదయవాంఛలను తీర్చి బలపరచుమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు మీ అందరికీ విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాలను గురించి అనేక మందికి పరిచయం చేయండి. లివింగ్ గాడ్ గాస్పల్ టీమ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని అనేక మంది సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి, చక్కటి ఆధ్యాత్మిక కీర్తనలు నేర్చుకోవడానికి వీలుకరంగా అనేక మందికి ఈ కార్యక్రమాలను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగూ మీరు దేవుని సేవకులమైన మేము పడుతున్న ప్రయాసలో పాల్పంచుకొని దైవాశీర్వాదాలు పొందుకోవచ్చు. ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.